హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు ఫిట్నెస్ షో. వాళ్ళు చూస్తే మన ప్రోగ్రామ్ ఏంటంటే బయట యంగ్స్టర్స్ అందరూ ఎక్కువ బయట ఫాస్ట్ ఫుడ్ అని ఇలాంటివన్నీ ఇంక్రీజ్ చేసి రోజు తింటున్నారు అనమాట. ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే అక్కడ తీసుకున్న ఆయిల్స్ వల్ల ఏంటంటే బాడీ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. ఆ యంగ్స్టర్స్కి అందరికీ ర్యాషెస్ వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఈ లోయర్ స్టమక్లో ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ బయట ఫుడ్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్యాట్ అలాంటి బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మోర్ ఫ్యాట్ అనమాట. ఈ ఫ్యాట్ అనేది మజిల్స్కి కన్వర్ట్ కాకుండా డైరెక్ట్గా మనకి లోయర్ స్టమక్లోని ఎక్కువ ఫ్యాట్ వస్తుంది. అలాంటి వాళ్ళందరికీ ఈ పెల్విక్ బోన్ మీద ఎలా ఫ్యాట్ తగ్గించాలి ఏంటిది అనేది వర్కౌట్ వాళ్ళు చూస్తాము. డోంట్ టేక్ అప్ ఫాస్ట్ ఫుడ్ అనమాట. బయట కంపల్సరీ అయితే మీరు తీసుకోమాకండి ఫాస్ట్ ఫుడ్. ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. Okay, ready brother? Start. Ready brother. Stretch your hands brother. Stretch your hands. Stretch your hands. Okay brother. 1, 2, 3, 4, 5, 6. Body straight. Body look. Don't drop the head. Well, again the body straight. Body straight. Yes. Stretch. 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 Well, again stretch. 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 Stretch, again stretch, again stretch, well again routine, stretch, 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 stretch. Okay, left, right, stretch, stretch. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఏంటంటే ఈ సైడ్స్ ఉన్న యాప్స్ అన్నమాట, ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో కూడా ఎక్కువగా పడటానికి. రెండోది ఈ పెల్విక్ బోన్ నుంచి ఉన్న మజిల్స్లో ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. వెరీ గుడ్, రైట్ దిస్ జస్ట్. ఓకే, నెక్స్ట్ జస్ట్ స్ట్రెచ్ లైక్ దిస్ బ్రదర్. యాక్చువల్లీ ఏంటంటే ఎనీ వర్కౌట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అండ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ స్ట్రెచింగ్ కార్డియో వర్క్ మూమెంట్స్ అనమాట. ఈ మూమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. వెరీ గుడ్. జస్ట్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, జస్ట్ అప్ ఫ్రంట్, అప్ అండ్ డౌన్. ఈ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పెల్విక్ బోన్ మీద ఉన్న ఫ్యాట్ అండ్ లోయర్ యాప్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, నెక్స్ట్ తీసుకో. కీప్ యువర్ హ్యాండ్స్ స్ట్రెచ్. Okay, left and again right, left. Just lift the shoulder and turn, and again lift the shoulder and turn, again lift the shoulder and left, right, and shoulder turn. Come on brother, ready? Again lift the shoulder and turn. Okay, next brother, keep your legs, close your legs, kick, touch, 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 touch. Very good. Touch. Stop brother, stop. Keep your hand, one leg is forward, like just jump and up, jump and up, jump and up. Yes, very good. Right, come on. Maximum ఏంటంటే లీన్ మజిల్ ఉన్న వాళ్ళందరికీ జంప్ అండ్ అప్ చేసినట్లయితే టోటల్ బాడీ కూడా వర్కౌట్ అవుతుంది. టోటల్ బాడీ వర్కౌట్ అయ్యి ఇక్కడ ఏంటి జస్ట్ ఫర్ పెల్విక్ బోన్ ఉంటుంది. ఈ పెల్విక్ బోన్ మీద మోర్ ఎఫెక్టివ్ ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. వెరీ గుడ్. అప్, నాప్, అప్, 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 అప్. వెరీ గుడ్. మ్యాక్సిమం ఏంటంటే 20 to 30 రిపిటేషన్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. రెడీ? రిలాక్స్, రిలాక్స్, జస్ట్ రిలాక్స్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, కీప్ యువర్ స్ట్రెచ్ యువర్ లెగ్, స్ట్రెచ్. ఓకే, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్ and again this and again this. Super, again this. Come on, come forward little bit. Yes, very good brother. Come on, start. Super, very good. Stretch little bit, come forward brother. This, come forward, just wait. Yes, stretch. Very good, excellent. Yes, excellent. Good job brother, good job, good job. Okay, we're going next movement brother, just movement. Yes, very good. Okay, just lift the leg, lift the leg, fast, fast, lift the leg, just lift the leg, lift the leg, open. Yes, open, look the leg. Super,
maximum ready, stretch your legs, lift the leg, very good, stretch your left, lift the leg, stretch your left, lift the leg, act, very good, superb, very good, very good, okay, again same position, ready, jump, ఇలా జంప్ చేసినట్లయితే మ్యాక్స్ కమన్ రెడీ గుడ్, ఇలా లీన్ మజిల్ కమన్ ఈ థైస్లో మజిల్లోనే ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది, రెండో మజిల్ కూడా రిలాక్స్ అవుతుంది, రెండోది మోర్ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతుంది, మజిల్ కూడా గ్రోత్ అవడానికి నెక్స్ట్ టైం వర్కౌట్ చేసి గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. వెరీ గుడ్, అప్ బ్రదర్, అప్, సూపర్, అప్, మ్యాక్సిమం లెగ్స్ ఫార్వర్డ్ అండ్ జంప్, లెగ్స్ ఫార్వర్డ్ అండ్ జంప్, లెగ్స్ ఫార్వర్డ్ అండ్ జంప్, లెగ్స్ ఫార్వర్డ్ అండ్ జంప్, లెగ్స్ ఫార్వర్డ్ అండ్ జంప్. Very good, super, very good, stop. Just after that, just stretch your hands, brother, stretch your hands like this. So come on, take the support, stretch one leg, stretch one leg, pelvic bone, turn over, right, very good, super, very good, ready, maximum, come on, turn, 5 times, come on, very good. ఇలా టర్న్ చేసినట్లయితే మ్యాక్సిమం ఏమవుతుంది అంటే మనకి ఈ పెల్విక్ బోన్లో ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లోంచి ఎక్కువ స్ట్రెంత్ అనమాట, దీంట్లోంచి ఎక్కువ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, ట్విస్టింగ్ అనమాట, టోటల్ బాడీలో ఏమవుతుందంటే ఈ పెల్విక్ బోన్ నుంచి ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో వరకు కూడా ట్విస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్, ట్విస్ట్, మోర్ రిలాక్స్, కమాన్, రిలాక్స్, గెట్ అప్, ఓకే, రెడీ బ్రదర్, కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్, కీప్ యువర్ హ్యాండ్స్, టచ్, రెడీ, ఫాస్ట్, touch, very good, touch, 40 touch, super, very good, 3, 4, 5, ఇలా మ్యాక్సిమం ఏంటంటే 40 రిపిటేషన్ చేసినట్లయితే మ్యాక్సిమం క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతారు, రెండోది ఈ లోయర్ యాప్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో ఎక్కువ ఫ్యాట్ తగ్గడానికి మనకు ఆస్కారం ఉంటుంది. వెరీ గుడ్, సూపర్, ఫాస్ట్, అడి కదా, లెగ్స్ ఓపెన్, ఎస్, వెరీ గుడ్, సూపర్, స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ డ్రాప్, టచ్, వారు స్టాప్, రిలాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏంటంటే స్టాండింగ్ కార్డియో మూమెంట్స్ లాగా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లే డౌన్ చేసి స్లీప్ వర్కౌట్ ఎలా ఉంటుంది, ఈ స్లీప్ వర్కౌట్లో యాప్స్ అనేది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వరకు మీరు చూసిన ఎక్సర్సైజెస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు వరకు నుంచి కార్డియో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇప్పుడు పెల్విక్ బోన్ మీద ఉన్న ఫ్యాట్ని తగ్గించాలంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ పెల్విక్ బోన్ అంటే దిస్ వన్ ఈజ్ ద పెల్విక్ బోన్. ఈ పెల్విక్ బోన్ మీద ఉన్న ఫ్యాట్ అనేది ఇక్కడ లోయర్ స్టమక్లో అందరికీ చాలా మందికి ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట తీసుకున్న ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, అది డైజెస్టివ్ సిస్టమ్ చాలా వరకు మోర్ ఇంపాక్ట్ ఎక్కువ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఈ ఆయిల్స్ ఫుడ్స్ అనేది తొందరగా ఏంటంటే ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం మజిల్లోకి కన్వర్ట్ కాకుండా ఈ లోయర్ యాప్స్లోనే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ పెల్విక్ బోన్లో ఎక్కువ ఈ పార్ట్లో అనేది ఎక్కువ ఫ్యాట్ రావడానికి ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళందరికీ ఇలాగ ఎక్సర్సైజ్ జస్ట్ ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వెన్ టు కంట్రోల్ ఎస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్టమక్లో ఉన్న ఫ్యాట్ దగ్గర ఇలా ఒత్తిడి పెరుగుతుంది అనమాట. ఇలా ఎక్కువ పెరిగి జస్ట్ ఫర్ రిలాక్స్ అండ్ అగైన్ కమన్ ఫాస్ట్ 20 రిపిటేషన్ అనమాట. 20 రిపిటేషన్ బ్రీత్ ఇన్ కంట్రోల్ ఎస్ వెరీ గుడ్ సూపర్. ఇలా జస్ట్ ఏంటంటే లీన్ మాస్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మజిల్ కన్నా ఫస్ట్ ఈ లోయర్ ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందని ఆలోచిస్తాను. ఏంటంటే దీనికి రీజన్ ఏంటిదంటే మనం బయట తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం అనేది మెయిన్ తీసుకోవట్లేదు. అందుకని ఏంటంటే వీళ్ళకి మజిల్ కన్నా ఫస్ట్ పెరిగితే లోయర్ ఫ్యాట్ పెరుగుతుంది అనమాట. అందుకని ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఈ లోయర్ ఫ్యాట్ కూడా పెరగకోకుండా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రెండోది మజిల్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్ స్టాప్. After that, bend your knees, brother. Bend your knees. Yes. Bend your knees. Continue. Lift the hip little bit. Continue ribs, ribs. Yes. Yes. Continue. Up and down. This is up and down. Yes. And continue up and down. Yes.
వెరీ గుడ్. కంటిన్యూ అప్ అండ్ డౌన్. ఈ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా ఏంటంటే మ్యాక్సిమం మనకేమవుతుందంటే ఈ ఫెల్విక్ బోన్ మీద ఎక్కువ ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట, ఫెల్విక్ బోన్ మీద. రెడీ, అప్ అండ్ డౌన్ బ్రదర్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఎస్, కమన్ అశ్విని, వెరీ గుడ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే 20 రిపిటేషన్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. ఈ ఫెల్విక్ బోన్, ఎస్, 20 రిపిటేషన్. కంటిన్యూ బ్రదర్, వితౌట్ డ్రాప్ ద హిప్ అండ్ కంటిన్యూ హిప్స్. ఈ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఈ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇదే ఈ ఫెల్విక్ బోన్ మీద ఎక్కువ ఫ్యాట్ తగ్గడానికి, లోయర్ ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. వెరీ గుడ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ బ్రదర్. అగైన్ ద సేమ్ ఫస్ట్ మోడల్ అండ్ అగైన్ ద బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కమ్ ఫాస్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ జస్ట్ ఫర్ 20 seconds ఓన్లీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. యాస్ బ్రదర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లుక్ స్ట్రైట్, లుక్, స్మైల్ ఉండాలి ఎప్పుడు. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. యాస్, వెరీ గుడ్. ఎస్, సూపర్, వెరీ గుడ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోర్ క్యాలరీస్ ఇక్కడ బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి మనకి అంటే గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ అగైన్ ద బెండ్, అగైన్ ద పెల్విక్ బోన్, స్ట్రెచ్, పెల్విక్ బోన్ ప్లస్ స్ట్రెచ్. వెరీ గుడ్, సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 only one. Stop, relax. Good, relax. Okay, and again keep your leg, one leg brother. After that keep your bend one knee, that is whole bend, and keep your legs ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా 4 లాగా పెట్టాలన్నమాట. ఇలా 4. వెరీ గుడ్ బ్రదర్, 4. ఓకే, జస్ట్ లిఫ్ట్ ద హిప్ అండ్ స్ట్రెచ్ యువర్ మజిల్, స్ట్రెచ్ యువర్ నీస్. వెరీ గుడ్. యాస్, రైట్ సైడ్. ఓకే, రెడీ. అగైన్ ద సేమ్ పొజిషన్, అగైన్ స్ట్రెచ్. ఇలా స్ట్రెచ్ చేసినట్టు, ట్విస్ట్ చేసినట్లయితే ఈ పెల్విక్ బోన్ ట్విస్ట్ అనమాట. అది స్లోలీ బ్రదర్, స్లోలీ ట్విస్ట్ చేసినట్లయితే మనకేమవుతుందంటే ఈ పెల్విక్ బోన్ మీద ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. స్ట్రెచ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ స్ట్రెచ్, వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ బ్రదర్. ఓకే, and change your leg and change your leg. Very good. Change your leg, just relax. Yes, twist. Very good. Twist, super, twist. Very good. Okay, again twist, super, ట్విస్ట్. ఈ ట్విస్ట్ చేయడం వల్ల కూడా మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యాట్ అనేది ఇక్కడ తగ్గడానికి, రెండోది ఇక్కడ మనకి ట్విస్ట్ అవుతుంది ఈ పెల్విక్ బోన్ మీద. ఈ పెల్విక్ బోన్ ట్విస్ట్ అయినట్లయితే ఇది గుడ్ షేప్ అనమాట. అంటే ఈ పెల్విక్ బోన్ అనేది మంచిగా ఉన్నట్లయితే లుక్ గుడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చూస్తానికి చాలా అందంగా, బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్గా కనబడతారు. అంటే జెంట్స్ అండ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్కువగా మెన్షన్గా ఎక్కువ ఈ పెల్విక్ బోన్ మీద ఎక్కువ వర్కౌట్ ఎవరు చేయాలంటే ఎక్కువగా చేయాల్సింది ఉమెన్స్ ఎక్కువ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనేది వాళ్ళకి. ఇంకా ఎంత తక్కువ అంటే కింద పోర్షన్ అనేది అంత లుక్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. లుక్ లైక్ మోడల్స్ అనమాట. మోడల్స్ కూడా ఎక్కువ ఏంటంటే ఈ పెల్విక్ బోన్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. స్టాప్ బ్రదర్. ఓకే, స్టాప్. బ్రిడ్జ్ లాగా పెట్టి జస్ట్ ఫర్ బెండ్ వర్ ఈ పెల్విక్ బోన్, లెగ్స్ బెండ్. యాస్, అప్ 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 అప్, జస్ట్ మూమెంట్. యాస్, ఇది ఒక్క మూమెంట్. యాస్, వెరీ గుడ్, గుడ్ బ్రదర్, గుడ్. యాస్, గుడ్. ఓన్లీ సీట్. యాస్, జస్ట్ సీట్. ఈ పెల్విక్ బోన్ ఓన్లీ సీట్ బ్రదర్, ఓన్లీ సీట్. అప్ అండ్ డౌన్, కంటిన్యూ అప్ అండ్ డౌన్. యాస్ బ్రదర్, అప్ అండ్ డౌన్, సూపర్, అప్ అండ్ డౌన్. వెరీ గుడ్. ఈ పెల్విక్ బోన్ ఇది యాంటీ పెల్విక్ బోన్ అనమాట. ఇక్కడ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి లోయర్ యాప్స్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది వెయిట్ పడి మోర్ క్లారిటీ అనమాట. తొందరగా మజిల్ స్ట్రెచ్ అవుతుంది, మజిల్ స్ట్రెచ్ అయ్యి మోర్ ఎఫెక్ట్ తొందరగా మనకి ఇక్కడ యాప్స్కి క్లియర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వెరీ గుడ్. ఎస్, స్టాప్, రిలాక్స్, జస్ట్ ఫర్ రిలాక్స్. ఓకే, అగైన్ ద సేమ్ స్ట్రెచ్ బ్రదర్, సేమ్ స్ట్రెచ్. ఒక్క వన్ హ్యాండ్ తీసుకొని పుట్ యువర్ హ్యాండ్ ఇన్సైడ్ అండ్ అప్, ఇందాలాగా లాస్ట్ టైం చేసాము. జస్ట్ స్ట్రెచ్. ఎస్, వన్ హ్యాండ్ స్ట్రెచ్ ఫర్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ అండ్ స్ట్రెచ్, మోర్ స్ట్రెచ్. ఈ హిప్ టర్న్ ఓవర్, ఈ హిప్ కూడా స్ట్రెచ్ లోపలికి ఇన్సైడ్ స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, ఇన్సైడ్ స్ట్రెచ్ అండ్ గెట్ అప్, హ్యాండ్స్ అప్. వెరీ గుడ్, సూపర్. రెడీ బ్రదర్, సూపర్, రెడీ. అశ్విని కమ్, గుడ్, సూపర్, ఎక్సలెంట్, గుడ్ జాబ్. వెరీ గుడ్. ఇలా ట్విస్ట్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ ఆబ్లిక్స్ నుంచి, సెరిటాక్స్ నుంచి, ఈ పెల్విక్ బోన్ మీద కూడా మ్యాక్సిమం మనకి వెయిట్ పడడానికి, రెండోది అక్కడ గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. వెరీ గుడ్, సూపర్, రెడీ. అగైన్ దిస్ హ్యాండ్ 10 రిపిటేషన్. మ్యాక్సిమం అనేది 10 to 20 రిపిటేషన్ చేసినట్లయితే మ్యాక్సిమం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎస్ బ్రదర్, సూపర్, ఎక్సలెంట్, గుడ్ జాబ్. మ్యాక్సిమం స్ట్రెచ్. Yes, super. Very good. Just relax.
జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. ఇలా ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం టర్న్ ఓవర్ లుక్ లైక్ వీ షేప్. డోంట్ బెండ్ యువర్ నీస్. ఈ నీస్ బెండ్ చేయకుండా ఉన్నట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ పెల్విక్ బోన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. రెండోది వన్ లెగ్ స్ట్రెచ్, వన్ లెగ్ ఇస్ డ్రాప్, వన్ లెగ్ ఇస్ డ్రాప్ అండ్ స్ట్రెచ్, వన్ లెగ్ ఇస్ డ్రాప్ అండ్ స్ట్రెచ్. ఎస్ అప్ బ్రెత్. ఎస్ వెరీ గుడ్. స్ట్రెచ్. లేదు యాక్చువల్లీ ఏంటంటే ఈ వెయిట్ అనేది లిఫ్ట్ చేయని వాళ్ళు ఒక లెగ్ కింద పెట్టి ఒక లెగ్ డౌన్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్. స్టాప్. ఓకే, కమ్ ఫార్వర్డ్ లిల్ బిట్, కమ్. Yes, drop, lay down, maximum lay down. Okay, just lift the legs, okay, lift the legs. Yes brother, keep your hands inside, stretch your forward the legs, forward the legs. Okay, very good. Just hold it few seconds ఇలా. ఈ లెగ్స్ మనం ఏంటంటే ఇలా ఫ్యూ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుంది అంటే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ ప్లేసెస్లో ఎక్కువ ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లోయర్ యాబ్డోస్లో ఎక్కువ రావడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్రదర్. లిఫ్ట్ ద హెడ్. వెరీ గుడ్. సూపర్. డాప్. అప్ అండ్ డౌన్. ఇలా అప్ అండ్ డౌన్ చేసినట్లయితే మ్యాక్సిమం నో క్రంచ్, ఓన్లీ లెగ్స్ మూమెంట్. వెరీ గుడ్. లెగ్స్ మూమెంట్. జస్ట్ 2 seconds అలా 2 minutes. 1 2 3 లెగ్స్ జస్ట్ 2 inches అనమాట. 2 inches జస్ట్ మూమెంట్ చేసినట్లయితే డోంట్ బెండ్ నీ. ఓకే, డోంట్ బెండ్ నీ. ఇలా ఇంచెస్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. రిలాక్స్. ఎస్, జస్ట్ అ మూమెంట్. ఎస్. 3 4 5 6. వెరీ గుడ్. 7 8 9 10. స్టాప్. రిలాక్స్. సార్ ఇది యాక్చువల్లీ ఏంటంటే లేడర్ రిలాక్స్. మ్యాక్సిమం ఏంటంటే ఇలా చేసినట్లయితే మనకేమవుతుందంటే మోర్ క్యాలరీస్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి రెండోది ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ అనేది ఈ లోయర్ హాఫ్స్ మీద ఎక్కువ ఫ్యాట్ రాకోకుండా ఉండడానికి ఈ పెల్విక్ బోన్ మీద ఎక్కువ స్ట్రెచ్ అవ్వడానికి ఉంటుంది. జస్ట్ బెండ్ యువర్ నీస్ బ్రదర్, బెండ్ యువర్ నీస్. ఓకే, జస్ట్ ఏం చేస్తామంటే జస్ట్ లిఫ్ట్ ద హిప్. జస్ట్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ ఇలా. హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, రిలాక్స్. జస్ట్ ఫర్ రిలాక్స్. ఇప్పుడు వరకు ఏంటంటే పెల్విక్ బోన్ మీద ఇలా మజిల్ అండ్ వర్కౌట్ చేసినట్లయితే మనకి ఏంటంటే అక్కడ ఎక్కువ స్ట్రెస్ ఫీలింగ్ అయిపోతుంది. మనకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని జస్ట్ ఫర్ ఏంటంటే మధ్యలో ఒక స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. కీప్ హ్యాండ్స్ ఇక్కడ బ్రదర్, హ్యాండ్స్ ఇక్కడ పెట్టాలి. ఓకే, లెఫ్ట్ 90 degreesలో లెగ్స్ 2 legsని అప్ చేసుకుని జస్ట్ హోల్డ్ చేయాలి ఫ్యూ సెకండ్స్. కమ్ బ్రదర్, ఫ్యూ సెకండ్స్. డౌన్ ఇలా 90 degrees ఇలా 90 degreesలో హోల్డ్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ అనమాట. ఈ లోయర్ హాఫ్స్ మీద ఉన్న మిడిల్ హాఫ్స్ మీద కూడా ఎక్కువ ఫ్యాట్ తగ్గడానికి ఉంటుంది. 1 leg షుడ్ బి టచ్, గ్రౌండ్ టచ్ చేయాలి. 1 leg టచ్ చేయాలి. టోస్ టచ్ చేయాలి. ఓన్లీ టోస్ టచ్ చేయాలి. అప్ అగైన్ అప్. టచ్ అండ్ అప్. వెరీ గుడ్. టచ్ అండ్ అప్. వెరీ గుడ్. కంటిన్యూ ర్యాప్. లెగ్స్ అనేది ముందుకు ఫార్వర్డ్ కొంచెం ఫార్వర్డ్ టచ్ అవ్వాలి. వెరీ గుడ్. కంటిన్యూ. రేజ్ యువర్ హెడ్ బ్రదర్, రేజ్ యువర్ హెడ్. అంటే బ్యాక్ పెయిన్ లేకపోతే మనం రేజ్ యువర్ హెడ్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉంటే కంటిన్యూ లెఫ్ట్ అండ్ రైట్ అవుతూ ఉండాలి. వెరీ గుడ్. లేదనంటే మనకి కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు లోయర్ హాఫ్స్ మీద ఎక్కువ పడడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఎఫెక్ట్. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. ఇంకా బ్రదర్. వెరీ గుడ్. మ్యాక్సిమం ఏంటంటే ఈ 90 degrees దగ్గర తీసుకొచ్చి స్టాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ జస్ట్ 20 degrees బిలో 20 degrees టోస్ టచ్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్. ఈ లోయర్ హాఫ్స్ మీద మిడిల్ హాఫ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్. స్టాప్. రిలాక్స్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ బ్రదర్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. జస్ట్ అప్పుడు స్ట్రెచ్ యువర్ లెగ్స్ అప్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అప్. జస్ట్ మూమెంట్. స్ట్రెచ్ యువర్ లెగ్స్. 2 handsని టుగెదర్ ఇలా డౌన్ చేస్తూ ఉండాలి. లెగ్స్ అప్ 2 hands టుగెదర్. హ్యాండ్స్ని మాత్రం ఇలా షేక్ చేస్తుండాలి. లెగ్స్ని కూడా అప్ అండ్ డౌన్ ఇలా ఆల్టర్నేటివ్ చేస్తుండాలి. డోంట్ యాక్చువల్లీ ఏంటంటే బెండ్ చేయకుండా ఉంటే మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. బెండ్ చేసినట్లయితే ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. వెరీ గుడ్. రేజ్ యువర్ హెడ్. మీకు బ్యాక్ పెయిన్ కానీ ఈ హెడ్ నెక్ ఇంజరీ కానీ ఏం లేకపోయినట్లయితే ఇలా హెడ్ లిఫ్ట్ చేసినట్లయితే మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. లేదంటే కంపల్సరీ హెడ్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. వెరీ గుడ్. ఇలా మ్యాక్సిమం రెడీ. వెరీ గుడ్. స్టాప్. రిలాక్స్. Just relax and stretch your legs.
వెయిట్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే కార్డియో వర్కౌట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఒక అపోహ ఉంది, మేము కార్డియో వర్కౌట్ చేస్తే మజిల్ దిగిపోతుందేమో, మజిల్ పెరగదేమో అని చెప్పేసి. ఈ మజిల్ దిగడం పెరగడం కాదు. ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీలో ఉన్న అన్ని అవయవాలన్నీ కరెక్ట్గా పెరగాలి అని అంటే కంపల్సరీ ఉన్న మజిల్స్ అన్నింటిలోనే స్ట్రెస్ పోవాలి అని అంటే కంపల్సరీ కార్డియో వర్కౌట్ అండ్ మస్ట్ అండ్ షుడ్. వీక్లీలో కంపల్సరీగా 2 times మనకి వర్కౌట్ చేసినట్లయితే, వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్ చేసినట్లయితే వెంటనే ఇమీడియట్గా 1 time మస్ట్ అండ్ షుడ్గా కార్డియో వర్కౌట్ చేస్తే వాళ్ళు లుక్ గుడ్, అంటే లీన్ మజిల్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. 100% ట్రైన్ మరి ఒక డిఫరెంట్ ఎపిసోడ్లో మీ ముందుకి మరి నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాం. డిఫరెంట్గా కార్డియో వర్కౌట్ అండ్ విత్ వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్లో. ఈసారి టుడే చూసిన మన ప్రోగ్రామ్ ఏంటంటే కార్డియో వర్కౌట్ విత్ పెల్విక్ బోన్ వర్కౌట్. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డిఫరెంట్గా మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ TV7. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ ఆలి. Thank you.